హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. నేనైతే నవంబర్లో వెళ్ళాను బెంగళూరుకి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి అయితే ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది. నేను జర్నీలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్తున్నా అన్న హ్యాపీనెస్ కంటే అబ్బా ఇంటికి వెళ్ళాక ఇల్లు ఎలా ఉండిద్దో, ఎంత పని ఉండిద్దో అదే రన్ అవుతా ఉంది నా మైండ్ లో. అనుకున్నట్టుగానే ఇల్లు అయితే చాలా వర్స్ట్ గా ఉంది. బట్ సంతూక్ అయినంత వరకు అయితే ఏదో పైన అయితే క్లీన్ చేశారు. ఇప్పుడైతే నా లగేజ్ అదంతా ప్యాక్ చేసుకుంటూ అసలైన మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో సంతు నన్ను తీసుకురావడానికి వచ్చే ముందు అయితే ఇల్లు అయితే క్లీన్ చేశారనమాట. సో బూజు అదైతే ఏం లేదు, ఫ్యాన్ అదంతా క్లీన్ చేశారు. బట్ తెలిసిందేగా చక్కగా ఏం చేయలేదన్నమాట. నేను వచ్చేసరికి బెడ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడే నేనే ఇవన్నీ తీసా అనమాట. సో నేను అక్కడ నుండి తెచ్చిన వస్తువులు అవన్నీ కిచెను దరిద్రంగా ఉంది, సదరాలి. ఇదైతే ఎన్నాళ్ళైందో ఉతికి. ఇది అంతే, మీకు కనిపించట్లేదేమో కానీ ఇవి ఉతకలేదన్నమాట చాలా నాళ్ళ నుండి. చాలా డస్ట్ ఉంది, అవన్నీ ఉతుక్కోవాలి. ఇక్కడ ఏంటంటో పెట్టారు. ఒక్కటే ఏంటంటే నాకు భయపడి ఈ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేశారు అంతే. ఇంకా బాత్రూమ్ అయితే చెప్పవసలా చాలా వరస్ట్గా ఉంది. సో సదురుకోవాలన్నమాట. ఇల్లు అయితే ఉన్నంతలో నాకు నచ్చినట్టు ఇక మీద నేను రీఅరేంజ్ చేయబోతున్నా. ఎందుకంటే మేమైతే ఇంకా సపరేట్ అయిపోయాం. తెలిసిందేగా జాయింట్ ఫ్యామిలీ అన్నాక ఇంకా చిన్న చిన్న క్లాషెస్ అవుతానే ఉంటాయి. కొన్ని విషయాలైతే నాకు అస్సలు నచ్చట్లేదు. సో నేనే ఇనిషియేట్ చేశాను సపరేట్ అయిపోదామని. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టండి అని చెప్పి బాగా అలసిపోయాను. నేను సంతుతో పాటు సంతు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్ ఇంతమంది అయితే ఇంట్లో ఉంటారు. అందరూ కింద కిచెన్ యూజ్ చేస్తారు అండ్ ఫ్రిడ్జ్ కూడా. కిచెన్ క్లీన్ చేసుకుని సదురుకునేదైతే నేను ఒక్కదాన్నే. మిగతా వాళ్ళు ఎవరికి నచ్చిన వంట వాళ్ళు చేసుకొని కిచెన్ క్లీన్ చేసే టైం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ చేయరు. చక్కగా షింక్ నిండా అంట్లు చేయమంటే చేస్తారు. నాకు పని చేయడానికి కూడా ప్రాబ్లం లేదు. బట్ మాటలు ఉంటాయి చూడండి, అబ్బో ఇది కూడా ఒక పనేనా, ఈ పనికేనా ఇంత ఇదైపోతున్నావు, నా కూతురు ఎందుకు చేసిద్ది, మరి కోడళ్ళు ఉన్నది ఎందుకు, ఈ మాటకి నేనైతే ఫుల్ ట్రిగ్గర్ అయిపోయాను. ఆ మాటని కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఛాన్సెస్ ఇచ్చా, బట్ నో యూస్. అవే కాదు ఇంకా చాలా జరిగినాయి, అవన్నీ చెప్పుకోలేను. కలిసుండి దూరం అవడం కంటే దూరంగా ఉండి రిలేషన్షిప్స్ ని సేవ్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఇంకా కిచెన్ వస్తువులు అయితే నేను ఉప్పు డబ్బాతో సహా అన్ని పైకి ఇచ్చేసా, ఏవి ఉంచుకోలేదు. ఇంకా ఇంత వర్క్ ఉందో. ఇల్లు సదురుతా ఉంటే ఈ స్లిప్ కనిపించింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే పంజాబ్లో ఉన్నప్పుడు మేము రాసుకునే వాళ్ళం అనమాట. ఇంటి రెంట్ ఎంత అవుతుంది, వైఫైకి, పెట్రోల్కి, అండ్ ఎక్కడ ఎంత ఈఎంఐస్ కడుతున్నాం అవన్నీ రాసుకునేదాన్ని నేను. అప్పుడు మేము పడిన కష్టాలు వింటే అబ్బా లవ్ మ్యారేజ్ చేసుకోవడం అవసరమా అనిపించింది. దీన్నే ఒక సిరీస్ లా చేస్తే బాగుండిద్దేమో. ఇప్పటికే 2 years అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా మానిటైజేషన్ కావాలంటే ఏమన్నా సిరీస్ స్టార్ట్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తా ఉంది. బట్ ఈ సిరీస్ అయితే ఉత్తి సోదైతే ఏముండదు. సో అప్పట్లో అయితే సంతూని కొంతమంది మోసం చేయడం వల్ల క్రెడిట్ కార్డ్స్ లో బాగా ఇరుక్కుపోయాము. దాని వల్ల మాకు సరిగ్గా ఫుడ్ తినడానికి కూడా ఉండేది కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 450 రూపీస్ వెజిటేబుల్స్ కి, గ్రోసరీస్ కి 500, నాన్ వెజ్ కి 600 అండ్ మిల్క్ కి 210 రూపీస్. ఇది మా మంత్లీ బడ్జెట్. ఎవ్రీడే ఎంత అయిందో రాసుకుంటూ ఉండేదాన్ని. అది ఎక్సీడ్ చేసి నేను ఖర్చు పెట్టాలన్నా నా దగ్గర మనీ ఉండేవి కాదు. 3 క్రెడిట్ కార్డ్స్ అండ్ మేము పెళ్లికి చేసిన అప్పు, నాకున్న గోల్డ్ మొత్తం బ్యాంక్ లో పెట్టేశాము. ఆ అప్పు అప్పుడే మేమైతే కొత్త కాపురం స్టార్ట్ చేసాం పంజాబ్ లో. చాలా కష్టాలైతే పడ్డాం. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కానీ చెప్పుకుంటే ఏమనుకుంటారో, అసలుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అని ఎవరికి నేను ఏం విషయాలు చెప్పేదాన్ని కాదు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే మీకు క్రెడిట్ కార్డ్స్ ఎంత డేంజరో అర్థమవుతుంది. అండ్ ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. పెయింటింగ్ వేయించాలి ఈ రూమ్ की। कब करवाया था? हमारा शादी में नहीं करवाया। धोने का बहुत कपड़ा है कि सोचो मत आप। ఫోటో ప్రింట్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేశాను కదా, దాని లోపల అయితే ఇట్లా ఉండింది చాక్లెట్. ఫ్లిప్కార్ట్ నుండి అయితే గ్రోసరీస్ ఆర్డర్ చేసా, 1 day లోనే డెలివరీ చేశారు. ఇంకా మీషోలో నుండి అయితే కొన్ని డబ్బాస్ తీసుకున్నా. ఖర్చు అయితే కొంచెం ఎక్కువే అయింది, ఎందుకంటే స్టార్టింగ్ నుండే అన్ని తెచ్చుకోవాలి కదా, ఉప్పు, కారం, పప్పు, రైస్. బట్ స్టిల్ నాకైనంత వరకు నేనైతే బాగానే సేవ్ చేశాను. కిచెన్ చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయా, ఏదెక్కడ పెట్టాలి, ఏంటి, ఎలా పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా ఉండిద్ది అని. ड्राई फ्रूट देखो, इसमें अब तुम्हारे पास स्पेस भी आ गया, ये भी आ गया, राइट ना? करेक्ट। वो देखने में थोड़ी ना अच्छा लग रही है।
ठीक है, जो भी है मेरे को रैक दिला के दे दो, मेरे को गुस्सा आ रही है। मैंने सब सोच के रखा, रैक्स आएगा तो अच्छा लगेगा, स्पेस भी बचेगा। देखो कुछ भी नहीं। तो फिर भीड़ भी हो जाएगा ना। तुम मेरा छोड़ दो, मैं कर लेता हूँ, वो भी साफ करनी है, मेरे को करने दो, आप चले जाओ। मतलब मैं अकेला जाऊँ दवाई लेने? फिर अभी क्या करूँ बताओ। हाँ ये भी सही है, ड्राई फ्रूट नीचे अच्छा लग रही है। अभी कुछ दिन के बेटा तुम फिर ऐसे अकेला परेशान लग रही है। సంతూన్ ఏదన్నా ఐడియా ఇవ్వు అంటే నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి పెట్టాడు. అందుకే మర్యాదగా గెట్ అవుట్ అని చెప్పేసా. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాక్స్ ఉంటే దాన్ని ఇలా హాఫ్ కి కట్ చేసి లోపల బబుల్ ర్యాప్ పెట్టి ప్లేట్స్ అయితే నేను ఇలా సెట్ చేసుకున్నా. నేనేమో ర్యాక్స్ కొనివ్వు అని చెప్పి అడిగాను. సంతు ఏమో ఇప్పుడు ఏమొద్దు, కొన్నాళ్ళు అయ్యాక నేను కిచెన్ వర్క్ చేపిస్తాను అని కన్విన్స్ చేశారు. ఇంకా నాకు కూడా అది కరెక్టే కదా అనిపించింది. సో అందుకనే ఈ ర్యాక్స్ అవన్నీ ఏం కొనలేదు. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టాను, బట్ అవి రిటర్న్ కూడా చేసేసాను. అవి నేను షార్ట్స్లో పెడతాను. అయినో కొంచెం వియర్డ్గా ఉంది కదా, వెనకాలంతా ఆయిల్ స్టెయిన్స్ అదంతా. టైల్స్ అది వేపిస్తే బాగుండిద్ది, బట్ ఈ ఫ్లైట్ టికెట్స్కి వాటికే మాకు ఎక్కువ ఖర్చు అయింది కదా. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అని ఫిక్స్ అయ్యాం. సో ఇలా అయితే నేను సదురుకున్నా నా కిచెన్ని. యాక్చువల్లీ నేను అది కొన్ని వీడియోస్ రికార్డ్ చేయడం మర్చిపోయా. నేను ఎప్పుడంటే ఈ ఫ్లోరు కింద స్టెయిన్స్ అవన్నీ నేను మంచిగా సబ్బు బ్రష్ పెట్టేసి బాగా రుద్ది కడిగేసాను అనమాట. బట్ అప్పుడు ట్రైపోర్డ్ లేకపోవడంతో ఇంక నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు వీడియో రికార్డ్ చేయడంలో. నాకైతే మోర్ దెన్ 4 days పట్టింది ఇల్లుని ఇల్లులా చేయడానికి. సపరేట్ అయిపోయినంత మాత్రాన మేమైతే మాట్లాడడం ఏం మానేలేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టున్నాం. ఎప్పుడైనా స్పెషల్ కర్రీస్ లైక్ చికెన్ మటన్ అట్లాంటివి వండితే మాత్రం నేను ఇచ్చేసి వస్తున్నా పైన. కిందకైతే వస్తూ ఉంటారు, ఫ్రిడ్జ్ అది యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇదైతే మా సపరేషన్ స్టోరీ. ఇల్లంతా క్లీన్ అయ్యాక ఫైనల్ టచ్ రూమ్ ఫ్రెషనర్ తో ఇచ్చేసా. ఇంతే అండి ఇవాళకి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.